నిన్ను నువ్వు సమర్పించుకున్నావంటే ధర్మము చేత సమర్పించుకోవాలి. ఆవిడ ఉన్నది అన్న నమ్మకం చేత సమర్పించుకోవాలి. ఇంత చేస్తున్న తల్లి ఆవిడ సంతోషపడేలాని బతకకపోతే నా బ్రతుకు అర్థమైంది. ఆ పూనిక లోపల ఉండి ఆచరణాత్మకమైతే, అది కూడా తల్లి అనుగ్రహం ఉంటే కదూ అవ్వాలి. అటువంటి అనుగ్రహంతో అలా బ్రతకగలిగితే ఆ బ్రతుకు అది సమర్పణ భావంతో బ్రతికిన బ్రతుకు. కానీ నిజానికి నామం అటువైపు నుంచి ఉంటుంది, ఫలితం ఇటువైపు నుంచి ఉంటుంది. అందుకే ప్రీతి పుష్కరిణ్యై నమః, ఆ తల్లియే శాంతాయై నమః. త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయన అంటారు. శాంతమనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి రసం. నిజానికి భగవంతుని యొక్క లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు శాంతం ప్రశాంతం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవ